జనమే లేకుండా జరిగే రాజకీయ సభలను ఎప్పుడైనా చూసారా? నేతల ప్రసంగాలను వినే ఖాళీ కుర్చీలు ఎక్కడుంటాయో తెలుసా? సీఎం వేదిక మీద ప్రసంగిస్తుండగానే జనం లేచి వెళ్లిపోయిన మీటింగులను చూస్తారా? రేవంత్ రెడ్డి సభలో జరుగుతుంది అదే. రేవంత్ ఎక్కడ సభ పెట్టినా అట్టర్ ఫ్లాపే. జనాదరణ కరువైంది. ఖాళీ కుర్చీలకే ప్రసంగం అప్పచెప్పి వస్తున్నాడు రేవంత్. మక్తల సభలో అంతే. హుస్నాబాద్లో సేమ్ సీన్. ఆదిలాబాద్లో కూడా అదే తంతు. ఆదిలాబాద్ మీటింగ్లో సీఎం రేవంత్కు ఘోర పరాభవం ఎదురైంది. సభలో సీఎం ప్రసంగం వినడానికి జనం అస్సలు ఆసక్తి చూపలేదు. రేవంత్ ప్రసంగిస్తూ ఉండగానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. పరువు పోతుందని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు వెంటనే పోలీసులను రంగంలోకి దింపారు. సభ నుంచి బయటకు వెళ్లిపోతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ బెదిరించారు. ఇదెక్కడితో ఏంటి? సీఎం సభలకే స్పందన లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి, అదేం ప్రభుత్వం?